బ్యాన్ చేయడం వల్ల కొన్ని వస్తువులకు నష్టం వస్తుంది అనుకుంటాం. నిజానికి బ్యాన్ చేయడం కొన్ని వస్తువులకు కోట్ల విలువను తీసుకొస్తుంది. ఒకప్పుడు ఇల్లీగల్, ఈరోజు ప్రైజ్లెస్గా మారిన చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాంటి ప్రొడక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదామా? ప్రభుత్వాలు నిషేధించినప్పుడు ఆ వస్తువు అంతమైపోతుందని అనుకుంటాం. కానీ హిస్టరీ చెప్తుంది ఏంటంటే స్కేర్సిటీ పెరిగితే వాల్యూ ఎక్స్ప్లోడ్ అవుతుంది అని. అదే డిమాండ్ అండ్ సప్లై చైన్. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. దీని గురించి చెప్పి టైం వేస్ట్ చేయను. ముందుగా నెంబర్ 5 నుంచి స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5, ఓల్డ్ కరెన్సీ నోట్స్. భారతదేశంలో కొన్ని పాత కరెన్సీ నోట్స్ని సర్క్యులేషన్ నుంచి తీసేశారు. ఒకప్పుడు 100 నోటు సాధారణంగా కనిపించేది. కానీ ఇప్పుడు అదే 100 రూపాయల నోటు పైన కానీ రేయర్ సీరియల్ నెంబర్ ఉంటే ఆ నోటును 1,00,000కు పైగా అమ్ముతున్నారు. నోటు కాదు, హిస్టరీ పీస్. నెంబర్ 4, VHS టేప్స్ అండ్ ఓల్డ్ మూవీస్. ఒకప్పుడు VHS టేప్స్ పైరసీ వల్ల బ్యాన్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ మూవీస్ కలెక్టర్స్కి గోల్డ్ లాంటిది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఓల్డ్ ఒరిజినల్ మూవీస్ని కొన్ని లక్షలు పెట్టి కొంటుంటారు. నెంబర్ 3, గోల్డ్. ఇప్పుడంటే గోల్డ్ సాధారణంగా అందరికీ అందుబాటులో ఉంది. కానీ ఒకప్పుడు ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్ని బ్యాన్ చేశారు. అప్పుడు గోల్డ్ ఇల్లీగల్. గోల్డ్ని ఇల్లీగల్ చేసినందువలన దాని వాల్యూ ఆకాశాన్ని అంటింది. బ్యాన్ వల్ల గోల్డ్ పైన ఉన్న ఆశ, దీనివల్ల ప్రైస్ పెరిగింది. నెంబర్ 2, ఆల్కహాల్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇండియన్స్కి గోల్డ్ అంటే ఎంత ప్రేమో యుఎస్ ప్రజలకి ఆల్కహాల్ అంటే అంత ప్రేమ. అలాంటిది యుఎస్ఏలో ఆల్కహాల్ని ఒక టైంలో కంప్లీట్గా బ్యాన్ చేశారు. లీగల్ కాదు, డిమాండ్ మాత్రం ఫుల్గా ఉండేది. అండర్ గ్రౌండ్ బార్స్, మాఫియా, బాటిల్స్ వర్త్ ఫార్చ్యూన్స్. బ్యాన్ ఆల్కహాల్ బట్ క్రియేటెడ్ బిలియనీర్స్. అంటే ఆల్కహాల్ని బ్యాన్ చేశారు, బట్ ఆ డిమాండ్ని యూజ్ చేసుకుని అమెరికాలో చాలా మంది బిలియనీర్స్ అయ్యారు. నెంబర్ 1, బ్యాన్డ్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్. సమ్ పర్సనల్ రీజన్స్ కొన్ని పెయింటింగ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. పొలిటికల్, రిలీజియస్ రీజన్స్ వల్ల కొన్ని పెయింటింగ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. కానీ బ్యాన్ అయ్యాకే ఇంటర్నేషనల్ ఆక్షన్స్లో ఆ పెయింటింగ్స్ కానీ ఆ ఆర్ట్స్ కానీ కొన్ని కోట్లకు అమ్మబడతాయి. బ్యాన్ చేయడం ద్వారా పబ్లిసిటీ పెరుగుతుంది. బ్యాన్ ఈజ్ ఈక్వల్ టు పబ్లిసిటీ.